చెప్తే అర్థం కాదా? నా కోసం రావద్దు, నా వెంట పడద్దు, అర్థమైందా? నువ్వు లేని లోకం, రవిలేని ఆకాశం, ఎదురయ్యే ప్రతి నిమిషం ఎదకోసేయమ పాశం. నీ ప్రేమే మరువనిది, నీ త్యాగం చెరగనిది, నీ తోడు లేని చోట ఎలా నేను బ్రతికేది? ఊపిరి పోసుకుంది అమ్మ కడుపు అయినా, భారం మోసిన గుండె నీదే కదా నాన్న. అమ్మ పేగు తెంచుకొని పడ్డ భూమి పైన చెమ్మగిల్లే నీ కన్నులు ఆనంద పరవశాన. గోరుముద్ద తినిపించింది అమ్మ చెయ్యైనా, మెతుకులు ఉడికించింది నీ. నా మాటలతో నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించమ్మా, కానీ నేనేం చేయను. నేను అలా చెప్తేనే నా మీద కోపంతో నువ్వు నన్ను మర్చిపోతావు. అందుకే అంత కోపంగా మాట్లాడాను. సారీ అమ్మా. చేయి చూపించు. అమ్మా. ఓ, నొప్పిగా ఉందా? అవునమ్మా. ఏం కాదు, మందు రాస్తున్నాను కదా, రేపటికల్లా తగ్గిపోతుందిలే. అది కాదు నిత్య, కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో, ఎంతలా బాధపడుతున్నావో. నిత్య, అసలు ఈ దెబ్బ ఎలా తగిలింది? అది మరేమో ఏమో అమ్మా, దెబ్బ ఎలా తగిలిందో గుర్తులేదు. అదేంటి నిత్య, దెబ్బెలా తగిలిందో గుర్తుకు రాకపోవడం ఏంటి? ఏమో గురు, గుర్తులేదు. నిత్య మనసులో నుంచి బాధని దిగులుని దూరం చేసేదానికి ఏదో ఒక మార్గం వెతకాలి మేడం. నిత్య, నీకు రామాయణంలోని ఒక కథ చెప్తాను. ఆ కథ చాలా మంది జీవితాలకి ఉపయోగపడిందంట. ఆ కథలో నుంచి మనం నేర్చుకోవాల్సిన, ఆచరించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏంటమ్మా ఆ కథ? రాముల వారు సీతమ్మ తల్లిని వనవాసం పంపించినప్పుడు వనవాసంలో సీతమ్మ తల్లికి లవకుశులు పుట్టారు. వాళ్ళకి తల్లి తండ్రి అన్ని తనే అయి పెంచారు సీతమ్మ తల్లి. వాళ్ళు అమ్మ ప్రేమలోనే నాన్నని చూసుకున్నారు. ఎందుకంటే నాన్న ప్రేమని మరిపించేలా వాళ్ళని వాళ్ళమ్మ పెంచారు. నువ్వు చిన్నపిల్లవైనా సరే ఈ కథ నేనెందుకు చెప్పానో నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను. చూడమ్మా నిత్య, నీకు ఆదికి ఏం కావాలన్నా నేను తీసుకొచ్చిస్తాను. నీకు మంచి భవిష్యత్తునివ్వడం కోసం ఎంతైనా కష్టపడతాను. మీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాను. ఒక్క నాన్న అనే లోటు తప్ప. ఒకప్పుడు చాలా మంది పిల్లలు నాన్న లేకుండా ఉన్నారమ్మా.
మీ స్కూల్లో చాలా మంది పిల్లలకి కూడా నాన్న ఉండి ఉండరు. అంతెందుకు నాకున్నాడా చెప్పు? నాన్న ప్రేమ ఉండి ఉంటే మనం ఎన్ని కష్టాలు పడేవాళ్ళం కాదు కదమ్మా. నీ కష్టం చూడలేకనే కదా నాకు నాన్నని తీసుకురమ్మని చెప్పి నేను వినాయకుడిని అడిగాను. ఒకవేళ నాన్న ఉండి ఉంటే మనకిన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. అప్పుడు అసలు నేను నాన్న కావాలని వినాయకుడిని అడిగి ఉండేదాన్ని కాదు. స్పైడర్ మ్యాన్ని నాకు నాన్నలా వినాయకుడు పంపించుండేవాడే కాదు. నువ్వే కదమ్మా స్పైడర్ మ్యాన్ని చూపించి నాన్న అని చెప్పావు. నువ్వు నాన్న అని చెప్పకముందే స్పైడర్ మ్యాన్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అమ్మా. నాన్న అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. నాన్నకి కూడా నేనంటే చాలా ఇష్టం అమ్మా. నాన్న మన మీద కోపంగా ఉన్నప్పుడు నన్ను చూడకుండా నాన్న అసలు ఉండలేడమ్మా. నేను కూడా అంతే, నాన్నని చూడకుండా అస్సలు ఉండలేను. మరి నువ్వు నాన్నని మర్చిపోమని చెప్తే ఎలా మర్చిపోగలనమ్మా? నా వల్ల కావడం లేదమ్మా, నా వల్ల కావడం లేదు. కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే, అలసిపోని ఆశలే మాయే, అయ్యో గొలుసు కట్టు గోసలైపోయే, పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి అంతకీ తేలదు పంచాయితీ, కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే. తప్పదమ్మా, ఆశపడిపోతే సరిపోదు కదా, రాసి పెట్టి ఉండాలి కదా. అది దక్కదని తెలిసినప్పుడు మర్చిపోక తప్పదమ్మా. వదినా, బాస్ని మర్చిపోమని పిల్లలకి చెప్తున్నావు, మరి నువ్వు బాస్ని మర్చిపోగలవా? మర్చిపోమని మాటలో చెప్పినంత తేలిక కాదు వదినా, మనసులో మర్చిపోవడం. మర్చిపోవడానికి బాస్ మీ జీవితంలో గుర్తో జ్ఞాపకమో కాదు వదినా, విడదీయలేని విడదీయరాని నూరేళ్ల బంధం, ప్రయాణం. వదినా, ప్రస్తుతం మీకు బాస్కి మధ్య ఏర్పడిన ఈ అపోహలు, అపార్థాలు మీ ప్రేమకు ఒక చిన్న పరీక్ష తప్ప మీ జీవితాలకి శిక్ష కాదు. అందుకే మర్చిపోవాలి అనే ఆలోచనని నీ మనసు నుంచి తీసే వదినా. ఈ కష్టాన్ని ఎలా దాటాలి, తిరిగి బాస్ని ఎలా చేరుకోవాలి, ఈ కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా ఎలా మార్చుకోవాలి అని దాని గురించి ఆలోచించదునా. అప్పుడు అక్కడ బాస్కి, ఇక్కడ మీకు పిల్లలకి ఇలా బాధపడే పరిస్థితి ఉండదు.
నాకు కావాలి నాన్న, నాతో మాట్లాడు నాన్న. నాతో మాట్లాడకుండా ఉండకు నాన్న, నాకు దూరంగా ఉండకు నాన్న, ప్లీజ్. అందరికంటే నువ్వే మాకు ఇంపార్టెంట్. నువ్వు నా స్పైడర్ మ్యాన్వి కదా. ఇక నుంచి మీకు ఈ నాన్న లేడు అని చెప్పినందుకు నువ్వెంతలా బాధపడుతూ ఉండుంటావో నేను ఊహించగలనమ్మా. కానీ ఆ మాట నీతో చెప్పడానికి ఇన్నాళ్ళు నేనెంత నరకం అనుభవించానో నాకు తెలుసు. అలా చెప్పినందుకు, చెప్పాల్సిన పరిస్థితి వచ్చినందుకు నేనిప్పటికీ ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. అమ్మ నిత్య, నాతో మాట్లాడొద్దని నేను చెప్పాను, కానీ నీతో మాట్లాడకుండా నేను ఎలా ఉండాలో నాకు అర్థం కావట్లేదు. కన్నీటి వాన నీ కళ్ళలోన చిన్నారి కన్నా ఎడారిలోన ఏకాకిలాగా అయ్యావు నాన్నా. రగిలే దిగులే నీకేలా కదిలి విధితో సాగాల బ్రతుకే నలిగే శిలలా మిగిలేలా. అరే అయ్యో ఇట్లు మేఘన, ఇట్లు మేఘన, ఇట్లు మేఘన, ఇట్లు మేఘన. సాడిజానికి నిక్ నేమ్ లాగా ఉంది. రాయించి రాయించి చంపుతుంది. ఏంటి చూస్తున్నావు? రాయ్. ఏంటి మేడం రాసేది? కనీసం రామకోటి రాస్తే పుణ్యమైనా వచ్చేది. ఇట్లు మేఘన, ఇట్లు మేఘన అని రాస్తే చెయ్యి నొప్పి తప్ప ఏమొస్తుంది? భయం వస్తుంది. ఇట్లు మేఘన అని రాయమంటే ఇట్లు ఆరోహి అని నా పేరు రాస్తావా? నీ వల్ల నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యింది. అందుకే ఇంకోసారి అలాంటి తప్పు చెయ్యకుండా చెప్పిన పని చెప్పినట్టుగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసేలా భయం వస్తుంది. ఈవిడికి ప్లాన్లు వేయడం రాదు, కానీ నేను ఆరోహి అని రాయడం వల్ల ప్లాన్ ఫెయిల్ అయినట్టు పెద్ద నా మీద తోసేయడం. ఏయ్, ఏంటి గొణుగుతున్నావు? నేనేం గొనగట్లేదు మేఘనా. ఏంటి మేఘనానా? అంటే నా పేరు ఆరోహి అన్న విషయం కూడా మర్చిపోయావా? మర్చిపోవడం కాదు మేడం, మేఘనా మేఘనా అని మీరు రాయించిన దెబ్బకి నా మైండ్లో మేఘనా అనే పేరు శిలాఫలకంలో సెట్ అయిపోయింది. అందుకే మేఘనా తప్ప మరో పేరు రావట్లేదు మేఘనా. ఏయ్, మళ్ళీ అదే పేరు పలుకుతావు? సారీ మేఘనా, సారీ. నిన్ను నీకు చెప్పేది ఆగమంటున్నానా? ఆగు. మేడం మేడం, మీకు దండం పెడతాను మేడం, క్షమించండి మేడం, క్షమించండి. చూసావా భయం నిన్ను ఎలా సెట్ రైట్ చేసిందో? దెబ్బకి దారిలోకొచ్చావు. మేడం, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా నన్ను భయపెడితే ఏమొస్తుంది మేడం?
జింక పరిగెత్తాలి పులి వేటాడాలి అన్నట్టు ఆ మేఘన మీ నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి ఆధారాలన్నీ సేకరించే పనిలో ఉంది. ఆవిడ గనక ఆధారాల్ని సేకరించిందే అనుకోండి, సినిమా రిలీజ్ అవ్వకుండానే ఫ్లాప్ అయిపోయినట్టు అయిపోద్ది మీ పరిస్థితి. దానికి అంత సీన్ లేదు. దానికి అలాంటి ఛాన్స్ ఇవ్వను. అది నా నిజ స్వరూపం తెలుసుకోవాలని ప్రయత్నించేలోపే నేను దాని అంతు చూస్తాను. అందుకే దానికి నా గురించి ఏం తెలుసు, ఎంతవరకు తెలుసని తెలుసుకోవడం కోసం ఒక ప్లాన్ వేశాను. ఏంటి మేడం ఆ ప్లాన్? రేపు ఆ మేఘనని లాయర్ దగ్గరికి తీసుకుని వెళ్తాను. సడన్ గా ఒకరినొకరు చూసుకోగానే ఇద్దరూ షాక్ అవుతారు. అయితే ఇద్దరి మాటల్లో బయటపడిపోతుంది. లేదంటే తేలుకుట్టిన దొంగలాగా ఇద్దరు సైలెంట్ అయిపోతారు. వాళ్ళిద్దరి మధ్య రియాక్షన్ ని బట్టి ఆ లాయర్ నా గురించి మేఘనకి చెప్పాడా లేదా అనేది పసిగట్టేస్తాను. అర్థమైందా? ఏంటి మేడం అర్థమయ్యేది? అరవం స్టోరీనే గందరగోళంగా ఉందంటే దానికి అయోమయం అని టైటిల్ పెట్టారంట. మీరు చెప్పడం కూడా అలాగే ఉంది. ఒక్క ముక్క అర్థమైతే మీ లెఫ్ట్ లెగ్ చెప్పు తీసుకొని కొట్టండి నన్ను. అర్థం కాలేదా? ఎలా చెప్పాలి నీకు? నేను నీకొక క్యారెక్టర్ ఇస్తాను, యాక్ట్ చేస్తావా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు మేడం? సచిన్ టెండూల్కర్ కి క్రికెట్ వచ్చా అని అడగటం ఎంత కామెడీగా ఉంటుందో, నీకు క్యారెక్టర్ ఇస్తే యాక్టింగ్ చేస్తావా అని అడగటం కూడా అంతే కామెడీగా ఉంటుంది. సింగిల్ డైలాగ్ ఇస్తే ఎపిసోడ్ చేస్తా. క్యారెక్టర్ ఏంటో చెప్పండి. నువ్వు లాయర్వి. ఓ, వకీల్ సాబ్ అన్నట్టు. ఓకే ఓకే. నేను మేఘనాని. మీకు మేఘనకి, నక్కకి, నాగలోకానికి, దెయ్యానికి, దేవతకి ఉన్నంత తేడా ఉంటుంది. మీరు మేఘన ఏంటి మేడం? సారీ మేడం, సారీ. మీరు మేఘన క్యారెక్టర్. నెక్స్ట్ ఏంటో చెప్పండి. లాయర్ ని ఆల్రెడీ మేఘన ఒకసారి ఆరోహి గురించి అడిగింది. ఇప్పుడు సడన్ గా మళ్ళీ వచ్చింది. నువ్వెలా రియాక్ట్ అవుతావు? అభి దేకో మేరా యాక్టింగ్. పిచ్చెక్కిస్తాను చూడండి. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. లాయర్ గారు. మేఘన గారు మీరా? మళ్ళీ ఎందుకు వచ్చారు? ఆరోహి గురించి తెలుసుకుందామని. ఎన్నిసార్లు చెప్పమంటారు యువర్ ఆనర్? ఎన్నిసార్లు చెప్పమంటారు? అది దొంగ మొహంది, కంత్రి మొహంది. చిన్నపిల్లల చేతుల్లో చాక్లెట్లు లాక్కొని తినేది, ఇసుకలో ఇడ్లీలు అద్దుకొని తినే ఇత్తడి చెంబు మొహంది, శ్మశానం బయట బజ్జీలు, ఎడార్లో రెయిన్ కోట్లు అమ్ముకునే చెత్త మొహంది. దానికి పాములా పగబట్టడం, నమ్మించి గొంతు కోయడం వెన్నతో పెట్టిన విద్య. అందుకే నా మీద పగతో మా ఆయన నందోని చంపాలని చూసింది. ఒక్కసారి కాదు, 2 సార్లు. షట్ అప్! అరవకు. నా డైలాగులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. రేసుకొచ్చిన గుర్రాన్ని, యాక్టింగ్ లోకి దిగిన ఈ బార్బీని అరుపులతో ఆపలేరు. నాలోని ఆర్టిస్ట్ ని తొక్కేలేరు. అసలు ఆరోహి ఎంత రాక్షసంట. అదేంటి మేడం, నటనలో జీవించినప్పుడు చప్పట్లు కొడతారు గాని ఇలా చెంపదెబ్బలు కొడతారా? ఇదే అవకాశం అనుకొని నీ మనసులో నా మీదున్న అభిప్రాయం అంతా కక్కేస్తున్నావు కదా? అయ్ బాబాయ్, కనిపెట్టేసినట్టుంది. మీరు భలే ఉన్నారు మేడం. మీరు నాకు సాక్షాత్తు దేవతతో సమానం. మిమ్మల్ని నేను తిడతానా మేడం? నోర్మై, వెధవ డ్రామాలాడుకు. నా ప్లాన్ నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆ లాయర్ నా గురించి మేఘనాకి అంతా చెప్పే ఉంటాడని నేను గెస్ చేస్తున్నా. అందుకే రేపు దాన్ని లాయర్ దగ్గరికి తీసుకెళ్తాను. వాళ్ల మధ్య ఏం డిస్కషన్ జరిగిందో, ఆ లాయర్ నా గురించి ఏం చెప్పాడో మొత్తం తెలుసుకుంటాను. నిత్య, కాళ్ళు ఎలా ఉంది? తగ్గిందా? లేదమ్మా, కాస్త నొప్పిగానే ఉంది. ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. తగ్గదు. నిత్య, ఏదో పెద్దవాళ్ళు మాట్లాడినట్టు అలా వేదాంతంలా మాట్లాడుతున్నావేంటి? అలా ఏం లేదమ్మా, ఇంకా నొప్పిగానే ఉంది. నిత్య,
నీ మాటలు కాలి నొప్పి గురించి కాదని మీ నాన్న గురించి అని నాకు తెలుసమ్మా. మీ నాన్న గురించి నువ్వు పడుతున్న బాధ నాకు అర్థమవుతుందమ్మా. కానీ ప్రస్తుతానికి నేను బాధపడ్డం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. కానీ త్వరలోనే నీకు ఈ బాధ దూరం చేయడానికి ప్రయత్నిస్తాను. నాతో మాట్లాడొద్దు, నేను మీ నాన్నని కాదు అని నిత్యతో చాలా మూర్ఖంగా మాట్లాడాను. ఆ రోజు నిత్య ఒక నంబర్ నుంచి కాల్ చేసింది కదా, ఆ నంబర్కి కాల్ చేసి నిత్యతో మాట్లాడతాను. ముందు మాట్లాడు. ఏంటి ఆరోహి, కార్ ఆగిపోయింది? పెట్రోల్ అయిపోయిందా? లేదు, మనం రావాల్సిన ప్లేస్ వచ్చింది.